ఈ రోజు 4వ కార్తీక సోమవారం హేమగిరి శ్రీ సత్యనారాయణ స్వామి కొండపైన సత్యనారాయణపురంలో భక్తులు తండోపతండాలుగా ఎక్కువ శాతంలో స్వామివారిని దర్శించుకోవడం కోసం అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం కోసం అనకాపల్లి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అందరూ స్వామివారి దర్శనం కోసం వచ్చారు. అలాగే దీనిపై భక్తులు కూడా మన ఛానల్ ద్వారా వాళ్ళ భావాలు ఈ రోజు చెప్పడం జరిగింది. కొత్తగా ఏర్పడిన చైర్మన్ అప్పకొండ గణేష్ గారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకి అందుబాటులోకి ఉంటున్నారని భక్తులు వెల్లడించారు. రాజుగారు మీరు దేనికోసం కృషి చేస్తున్నారని మాకు సంతానం లేదు, కృషి చేస్తే సంతానం కలుగుతున్న మహనీయ అందుకే చేస్తున్నామన్నారు. ఈ షాపుగా కూడా ఆలోచించారు, నాకు సంతానం లేదు, నాకు సంతానం కలిగితే నేను కోసం చేస్తానని ఆ ప్రసాదం తీసుకొని చిన్నప్పటి నుంచి వస్తున్నామండి. అంటే సుమారు గుడి ప్రత్యేకతలు ఏమన్నా మీరు వివరిస్తారా? రమా సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని వెళ్ళవెళ్ళ కోరుకుంటూ స్వామివారి సన్నిధికి స్వామివారు నమ్మకం మీద ప్రతి సంవత్సరం మేము వస్తూ ఉంటామండి. అవునండి, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉందని కూడా అందరూ అంటారు. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా. మీరు ఏం చేస్తుంటారండి? లారీ డ్రైవర్ చేస్తారు. ఓకే, చిన్నప్పుడు మీరు 40 సంవత్సరాలు సుమారు 40 సంవత్సరాల నుంచి వస్తున్నారు. 40 సంవత్సరాల దగ్గర 10 సార్లు కొండెక్కుంటారు. ఓకే, మీరు పిక్నిక్స్ కానీ ఫ్యామిలీతో విహారయాత్ర కానీ మన కొండ చుట్టూ ఏమన్నా మీరు ఎప్పుడైనా 40 సంవత్సరాలు చేశారా? వచ్చామండి. మీ స్నేహితులతో కానీ తోటి కుటుంబంతో చిన్నప్పటి నుంచి వచ్చి ఇక్కడ అంటే ఇక్కడ ప్రసాదం కానీ నెక్స్ట్ ఏదైనా సరే మంచినీటి సదుపాయం కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయండి? ఈ సంవత్సరం అయితే అన్ని అందుబాటులో అన్ని బాగున్నాయి. ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఏంటంటే కమిటీ కూడా కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డైరెక్టర్ని చైర్మన్ గారిని కూడా దీనికి నియమించారు. దానివల్ల కొంచెం సదుపాయాలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు మీ పేరేటమ్మా? నేను కొండకి ఎప్పుడు వచ్చినా ఈ స్వామివారి ప్రత్యేకతను తెలుసుకొని వచ్చాము. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని ఒక నమ్మకం ఈ తండ్రి దగ్గర. మీరు ఏం చదువుతున్నారు? MBA అయింది. MBA అయింది. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? అంటే మీ కాలేజీ చదివేటప్పుడు మీరు ఎప్పుడన్నా మీరు మీ ఫ్రెండ్స్ తో కానీ లేకపోతే మీ ఫ్యామిలీతో కానీ ఏదైనా విహారయాత్ర వచ్చానండి. ప్రతి సంవత్సరం ఫ్రెండ్స్ తో కానీ ఇలా లేదంటే ఫ్యామిలీతో కానీ వస్తుంటారు. మీకు అన్ని బాగా సదుపాయాలు అయినా బాగా జరిగిందండి. ఎలా వచ్చారు మీరు? కొండ మీద వచ్చారా, బండి మీద వచ్చారండి? సుమారు ఎంతమంది వచ్చింటారు అనుకున్నారు ఈ రోజు భక్తులు? అంటే పూజలు చేయించుకునే వాళ్ళు సుమారు ఒక 500 మంది దాటి వచ్చింటారు. 1000 వచ్చింటారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు అయితే హేమగిరి శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం సత్యనారాయణపురంలో మనం సత్యనారాయణ స్వామి దేవస్థానం కొండపైకి వచ్చాం. ఇక్కడ రథాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతమంది భక్తులు వస్తున్నారు, భక్తులకు ఎలా సదుపాయాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మీరు సార్ ఏ ఊరి నుంచి వచ్చారు? మీరు వైజాగ్ చంద్రపల్లి నుంచి. ఓకే, ఎప్పటి నుంచి వస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? ప్రతి ఏడాది వస్తారా? ప్రతి ఇయర్ వస్తాం. ప్రతి ఇయర్ ఇప్పటికి 7 years అవుతుంది. 7 years నుంచి ఫ్యామిలీతో వస్తారా? 7 years నుంచి. ఓకే, ఎలా జరుగుతున్నాయి పూజలు? ఎలా జరుగుతున్నాయి? బాగా జరుగుతున్నాయి. అంటే మీకు అన్ని వాటర్ సదుపాయం అన్ని జరుగుతున్నాయి బాగా? అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అన్ని ప్రసాదం తీసుకున్నారు సోమవారిని. పూజ ఎంతసేపు చేస్తున్నారు? పూజ అంటే మనం చేయించుకుందని బట్టి బాగా చేస్తారు. ఒక కుటుంబం మొత్తం చేయించుకున్నారా? ప్రతి సంవత్సరం వస్తారు సోమవారం? ప్రతి ఇయర్ వస్తారు. ఓకే, అదే విధంగా సోమవారం కటాక్షాలు ఎలా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఎవరైనా చెప్తూ ఉంటారు కదా, పూర్వంలో ఇలా జరిగేది అనేసి ఒక చెప్తూ ఉంటారు కదా ప్రజలందరూ, సోమవారికి ఇది ఉన్నది
ఈ పూజ వ్రతం చేయించుకుంటే మనకి మంచి జరుగుతుంది ఇవన్నీ అనుకుంటారు కదా, మీకు ఎలా అనిపించింది? అంటే చాలా మంది చెప్తారు, చెప్పేది కన్నా మనం బయటకు వచ్చి చూసి తెలుసుకుంటే మంచిదని మేము ఒకసారి వచ్చి ట్రై చేస్తాము. అంటే పూజ చేయించుకున్నాం. అప్పటి నుంచి మేము ప్రతి ఇయర్ వచ్చి చేయించుకోవడం, ఇక్కడ రావడం చాలా సార్లు జరిగింది. వైజాగ్ నుంచి కంచరపాలెం నుంచి మీరు వచ్చారు. ఓకే.